ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 తొలి సెమీఫైనల్స్లో పిన్ అలెన్ దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక పోరులో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ శతకంతో టీ20 వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును క్రియేట్ చేసి క్రిస్ గేల్ పేరిట ఉన్న హిస్టరీని చెరిపేశాడు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు పిన్ అలెన్ అద్భుత ఆరంభంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడిన అలెన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 4లు 6లతో ఈడెన్ గార్డెన్స్ లో పరుగుల వరద పారించాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అలెన్ 33 బంతుల్లో సెంచరీ చేసి 12.5 ఓవర్లలో మ్యాచ్ను ముగించాడు. దాంతో టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ అడుగుపెట్టింది. పిన్ అలెన్ అద్భుత ఇన్నింగ్స్తో క్రిస్ గేల్ రికార్డు బద్దలైపోయింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలోకి పిన్ అలెన్ వచ్చేశాడు. క్రిస్ గేల్ 2016లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్పై 47 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. గత 10 ఏళ్లుగా ఇదే టాప్ రికార్డుగా కొనసాగుతుంది. ఆ రికార్డును పిన్ అలెన్ బద్దలు కొట్టాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో అత్యంత తక్కువ బంతుల్లో సెంచరీలు చేసిన టాప్ 5 ఆటగాళ్లను ఒకసారి పరిశీలిస్తే పిన్ అలెన్ 2026లో సౌత్ ఆఫ్రికాపై 33 బంతుల్లో సెంచరీ చేశాడు. 2016లో క్రిస్ గేల్ ఇంగ్లాండ్పై 47 బంతుల్లో, 2007లో గేల్ సౌత్ ఆఫ్రికాపై 50 బంతుల్లో, 2026లో హ్యారీ బ్రూక్ 50 బంతుల్లో పాకిస్తాన్పై, బ్యాండ్రమ్ మెక్ కలం 2012లో బంగ్లాదేశ్పై 51 బంతుల్లో సెంచరీ నమోదు చేశారు.